మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 2న గ్రామంలో విద్యుత్ స్తంభానికి లైట్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో నాగరాజు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ గురువారం ఉదయం మృతి చెందాడు. నాగరాజు మృతి వార్త తెలియగానే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ఎల్లప్పుడూ మేముంటామంటూ భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా అందేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాచారం అందుకున్న తూప్రం సీఐ వెంకట్ రాజాగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ జ్యోతి ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్, ఉప సర్పంచ్, పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య పిటిషన్ మీద దాని మీద విచారణ చేపట్టి ఈరోజు ఈఎంఈ గురించి దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు ఇష్యూ ఏముంటే అది క్లియర్ చేయడం. స్తంభాలకు లైట్ వేయాలని పిలిపించింది. నేను వద్దు, స్తంభాలకు లైట్ లేదు, వేయకు, ఆయననే వేయని వేయకు అని చెప్పిన. మొన్న జ్వరం వచ్చింది, ఎప్పుడు స్తంభాలు ఎక్కలేడు, నిన్ను ఎక్కని ఎక్కిపిస్తుండు అని చెప్తే స్తంభం ఎక్క నిచ్చెన్న పట్టుకుంటా అని చెప్పిండు. చెప్పిపోయాడు. వీడికి వచ్చినాక ఎక్కిపోయాడు, కరెక్ట్ పని చేయలేదు. అట్లనే ఎక్కిపించి పక్కన తీసి నేను పని చేసి వస్తాను కరెంట్ దేనికి పడ్డాడు. మళ్ళీ నాకు అంబులెన్స్ తీసుకోబోతుంటే కూడా ఎంబడి రాలేదు. కనీసం ఆటోలో కూడా లేవట్ వేయలేదు. రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. కనీసం ఒక్కనాడు వచ్చి ఆయన అడ్మిట్ చేసే రోజు దాచుకొని ఉన్నాడు. ఆడికెళ్ళి మళ్ళా ఆటంకి రాలేదు, చూడలేదు ఒక్కసారి కూడా. స్పందించండి. సర్పంచ్ 1 లక్ష పెట్టిండు, కొంచెం బాధ్యత నాదని చెప్పి కొంచెం పెట్టుకుంటూ సర్పంచ్ మళ్ళీ కాదు అడ్మిట్ చేసిండు. ఆడికెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా రాలేదు. వచ్చారు కానీ న్యాయం చేస్తలేదు. అడగాలి అంతే. పాలన తీస్తాడా, ఏం చేస్తాడు అంతే. న్యాయం కావాలి అంతే. నేను పరిస్థితులున్నా పాలన తీస్తాడా, మేమే తీయాలా అంతే. పాలన తీస్తాను నేనైతే. మా అయ్య వచ్చిండు, మా అయ్య వచ్చిండు, మేము ఎట్లా పట్టుకోవాలి చెప్పండి సార్ మీరు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో గుడిసెలా వాన మస్తు పడ్డది, మొత్తం గుడిసె గిన్నెలు పెట్టుకొని పండుకున్నా నేను ఒక అని. ఏం చేసుకోవాలి సార్ నేను? మామూలు వచ్చినాయి. ఆడొచ్చు పట్టుకో ఉంది కానీ కళ్ళు తెరవలేదు, మాట లేదు. ఏం మనిషి ఏం చూస్తలేడు. ఇటుకెళ్ళి తీసుకుపోయి సర్కల్ దాకా నాకు ఏర్పించేదాకా కూడా ఒక్కరు నాకు చెప్పలేదు. చెప్పలేదు. మళ్ళీ ఒక సకల పిల్లగాడు వచ్చి చెప్పేదాకా చెప్పలేదు. అప్పుడు ఆయన నా కాళ్ళు ఎక్కించుకొని కాసేపాండు అందుకే రాజు ఆయన లోకల్ అల్లే ఉంది. ఆయన జీపీ వర్కర్ సర్పంచ్ పని చెప్పినాక మధ్యాహ్నం ఫోన్ చేసి పెట్టినాక పోచేయకు 3 గంటలకేమో ఫోన్ చేస్తే పోచేయమని అంటే ఇప్పుడు కాదు దాకానికి వచ్చి వస్తున్నాను నేను, ఇప్పుడు ఎప్పుడు కాదు రేపు పెట్టుకుందాం అన్నాడు. అయినాక 10 నిమిషాలు అయినాక మళ్ళీ అయినంతలో ఆయన ఫోన్ చేసి గుబ్బలు పెట్టారు, గుగ్గలు పెట్టమన్నాడు. ఆయన 10 నిమిషాలు అయినాక ఫోన్ చేస్తే నేను ఇవాళ పెట్టుడు కుదరదు రేపు పెడదామని అన్నాడు. అన్నాక 10 నిమిషాలు అయినాక ఆయనంతలో ఆయన ఫోన్ చేసి సర్పంచ్ గుగ్గలు పెట్టమంటుండు. ఇప్పుడు అర్జెంట్ కదా నేను గుడ్డి పని చేసిన అని అన్నాడు. అన్నాక నేను అటుకే పరంది కానీ పోతుంటే గుడ్డి పని చేసుకున్నా అంటే పని చేసుకున్నామన్నారు. అన్నాక నేను సగం దూరం పోయినా ఎందుకు నవీన్ ఆయనంటేనా మీ డాడీ కింద పడ్డారా అంటే నేను దౌదాపూర్కి వచ్చే వరకు ఇది అంతా వలిగిపోయింది. వలిగిపోయి మళ్ళీ 10 రోజులేమో హాస్పిటల్ ఉన్నాము. అయినాక ఇలా నిన్న 9 గంటలకేమో చనిపోయాడు.